ఆయన పేరుకే మంత్రి. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియదని బాహాటంగా ఒప్పుకునే నిస్సహాయుడు. దేవాదాయ శాఖలో టీడీపీ పెత్తనాన్ని వ్యతిరేకించలేని దైన్య స్థితిలో ఉన్నారు. ఇక మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవులను తమ పార్టీ క్యాడర్కు ఇప్పించుకోలేని బలహీన స్థితి అయింది. పాపం మంత్రి గారు మిత్రపక్షమైన టీడీపీ మంత్రివర్గంలో కొనసాగుతున్నా మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. దుర్గగుడి వ్యవహారంలో మంత్రికి దక్కని ప్రాధాన్యత, బీజేపీలో చిచ్చుపెట్టిన దుర్గగుడి పాలక మండలి పదవులు, టీడీపీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేని మాణిక్యాలరావు, సొంత పార్టీకి పదవులు కట్టబెట్టుకోలేని నిస్సహాయత, పేరుకే మంత్రి పదవి, పెత్తనమంతా టీడీపీదేనంటూ బీజేపీ శ్రేణుల విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై అటు పార్టీలో ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఏ దేవాలయానికైనా పాలక మండళ్లను ఏర్పాటు చేయాలంటే మంత్రి గారికి ముందస్తుగానే సమాచారం ఉంటుంది. ఆయా పాలక మండళ్లను ఆయన సంతకంతోనే ప్రభుత్వానికి ఆమోదం కూడా పంపిస్తారు. తాజాగా దసరా ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. దానిలో విజయవాడ కనకదుర్గా దేవస్థానానికి చైర్మన్తో సహా 14 మంది కమిటీ సభ్యుల పేర్లను కూడా ప్రకటించింది. ఇందులో మంత్రి గారి పార్టీకి సంబంధించి ఏ ఒక్కరి పేరు కూడా లేకపోవడం వివాదానికి దారితీసింది. ఇందుకు మంత్రి మాణిక్యాలరావు కూడా సానుకూలంగా ఉన్నారనే ప్రచారాన్ని టీడీపీ నేతలు చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ తతంగం నడుస్తున్నా మంత్రి గారు మాత్రం ఏమీ తెలియనట్లుగా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద క్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన మంత్రి మాణిక్యాలరావు కనీసం గుడివైపు కన్నెత్తి కూడా చూడలేదు. సంబంధం లేని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఈ ఏర్పాట్లను పరిశీలించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే అధికార పార్టీ దుర్గగుడి పాలకవర్గం పేర్లను విడుదల చేసింది. పాలకవర్గంలో పేరున్న కొందరు సభ్యులు గుడిపైన పెత్తనం మొదలుపెట్టారు. ఈ విషయం తనకేమీ తెలియనట్లుగా మంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన మాణిక్యాలరావును పాలకవర్గం గురించి మీడియా ప్రశ్నిస్తే బదిలివ్వలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది. పాలకవర్గంపై సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థించలేని పరిస్థితి ఓవైపు, తమ పార్టీకి చెందిన వారికి ఒక్కరికైనా పదవి ఇప్పించుకోలేని నిస్సహాయ స్థితి మరోవైపు. మొత్తం ఈ వ్యవహారంలో మంత్రిగారు స్పందించిన తీరు చూసిన వాళ్లకు కంగు తిన్నంత పనైంది. దుర్గగుడి పాలక మండలి ఏర్పాటు తనకు తెలీదన్న మంత్రి తాను మీడియాలోనే చూశానంటూ బదులిచ్చారు. టీడీపీనే జాబితాను విడుదల చేసింది కదా అన్న ప్రశ్నకు ప్రభుత్వం జీవో ఇవ్వలేదు కదా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉత్సవాలు ముగిసేలోగా జీవో వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారన్న ప్రశ్నకు మంత్రి గారు తన అసంతృప్తిని బయటపెట్టారు. వేసేయచ్చు, లేకపోతే కొద్ది టైము పట్టవచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఆల్టరేషన్స్ అయిపోయాక వేద్దామా అనేది కూడా చర్చలో ఉంది. ఏదైనా జరగవచ్చు. మొత్తం మీద కనీస రోజుల్లో ఎప్పుడోకప్పుడు అయిపోద్ది గ్యారంటీగా. ఈ దసరా వచ్చే దసరా కావచ్చు, ఆ పై దసరా ఎప్పుడైనా దసరా ముందు అయిద్ది. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగింది మొర్రో అంటూ బీజేపీ కార్యకర్తలు విజయవాడ పార్టీ కార్యాలయం ముందే ఆందోళన చేపట్టారు. ఇందులో నగర పార్టీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజును అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇవేమీ తనకు తెలియవన్నట్లుగా మంత్రి మీడియా వద్ద వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని మంత్రి మాణిక్యాలరావు చెప్పకనే చెప్పినట్లయింది. ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గ అమ్మవారి దేవస్థానం పేరు కూడా మారుస్తారనే ప్రచారం ఉంది. అందుకు సంబంధించిన జీవో కూడా జారీ చేసేందుకు ఫైల్ సిద్ధమైతే మంత్రిగారు మాత్రం పాత పేరే కొనసాగుతుందంటూ పొడిపొడిగా సమాధానం ఇవ్వడంపై బీజేపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. మాణిక్యాలరావుకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సమాచారం అందడం లేదని, మంత్రివర్గంలో ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతను బీజేపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.